తల్లిదండ్రులు కాబోతున్నామని మళ్ళీ ఒక వీడియో అయితే చేసి పెట్టిన. దాని గురించి అయితే చాలా మంది అయితే చాలా రకాలుగా అయితే మాకు చెప్పినారు అనమాట. ఎందుకంటే ఈ టైంలో ప్రెగ్నెన్సీ వద్దు అని చెప్పినారు. చాలా మంది బ్యాడ్ కామెంట్లు కూడా పెట్టినారు అనమాట. ఏమనంటే నెక్స్ట్ వీడియో పెడతారు, మేము ప్రెగ్నెన్సీ ఉంచుకోవట్లేదు అని పెడతారని చెప్పినారు. కాకపోతే మాకు కూడా అంటే ఉంచుకోవద్దు అని వీడియో పెడతారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏ విధంగా గేజ్ చేసి అంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి తప్పు దేవుడు ఇచ్చినాక మనం ఏం చేస్తాం. అయితే నేను అది కూడా చెప్పినాను అనమాట. ఏమనంటే మేము ఏదైతే మనకు దేవుడు ఇచ్చినాడంటే నువ్వు తొందరపడి నువ్వు చేసిన దానికి దేవుడి మీద నెడుతున్నావు అని అంటున్నారు. అది మనం ఏదో పాపకార్యం చేసేది వరకు అన్యాయం చేస్తేనో అది నేను చేయలేదని దేవుడి మీద నెడితే అదొకలాగా ఉంటుంది. ఇది ఏంటంటే దేవుడు ఇచ్చిన ఒక అదృష్టం లాంటిది కాబట్టి దీన్ని వద్దని తలుచుకోలేదనమాట. కాబట్టి లతమ్మ అయితే ఇప్పుడైతే ప్రెగ్నెంట్, కాకపోతే మేమైతే ప్రెగ్నెన్సీని వద్దు అని అనుకుంటున్నాము. చాలా